చైనాకు మద్దతిస్తూ భారత్కి వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుందో గతంలో మాల్దీవులకు తెలిసొచ్చింది. చివరకు భారత్ శరణుజొచ్చింది. ప్రస్తుతం టర్కీ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత టర్కీ పాకిస్తాన్కి మద్దతు ఇస్తూ వస్తోంది. దాడిలో చనిపోయిన బాధితులకు సంతాపాన్ని తెలపకపోగా ఉగ్రవాదులపై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ని తప్పుపట్టింది. అమాయక పాక్ పౌరులపై భారత్ దాడి చేస్తుందనే ఆరోపణలు చేసింది. ఇదే కాకుండా పెద్ద ఎత్తున పాకిస్తాన్కి డ్రోన్లను అందించింది. ఈ డ్రోన్లతోనే పాక్ భారత్పై దాడికి పాల్పడినట్లు తర్వాత విచారణలో తేలింది. ఇదిలా ఉంటే ఇప్పుడు భారత ప్రజలు టర్కీపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. ఎక్స్లో టర్కీని బాయ్కాట్ చేయాలని ట్రెండ్ అవుతోంది. టర్కీ యాపిల్స్ని భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇప్పుడు టర్కీ నుంచొచ్చే యాపిల్స్ని పలువురు వ్యాపారులు బ్యాన్ చేస్తున్నారు. మహారాష్ట్రలో పూణేలోని యాపిల్ వ్యాపారులు టర్కిష్ యాపిల్స్ బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు టర్కీ పర్యాటక శాఖ భారతీయులు తమను బాయ్కాట్ చేయొద్దని వేడుకుంటోంది. మెజారిటీ టర్కీ ప్రజలకు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల గురించి తెలియదని, ఇండియన్ టూరిస్టుల్ని ఆహ్వానిస్తున్నామని చెప్పింది. టర్కీ ట్రిప్లను క్యాన్సిల్ చేసుకోవద్దని చెప్పింది. ఇవన్నీ చూస్తే టర్కీకి భారత్ దెబ్బ గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. టర్కీ ముఖ్యంగా టూరిజంపై ఆధారపడుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయులు ఆ దేశానికి వెళ్తుంటారు. ఇప్పుడు టర్కీ పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడంతో భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇండియాకు చెందిన ట్రావెల్ కంపెనీలు గట్టి షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే ఈజీ మై ట్రిప్ వంటి కంపెనీలు ఆయా దేశాలకు బుకింగ్స్ ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ట్రావెల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ట్రావెల్ టెక్నాలజీ కంపెనీ టర్కీ, చైనా, అజర్బైజాన్ దేశాలకు తమ పోర్టల్ ద్వారా ఫ్లైట్లు, హోటల్ బుకింగ్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో సీఈఓ అలోక్ బజాపై ఎక్స్లో పోస్ట్ చేస్తూ బ్లడ్ అండ్ బుకింగ్స్ కలిసి ఉండవు. భారత విషయంలో మేం 2 సార్లు ఆలోచించాం. టర్కీ, చైనా, అజర్బైజాన్ దేశాలకు బుకింగ్లను నిలిపివేస్తున్నాం. జై హింద్ అని తెలిపారు. ఇప్పటికే ఈజీ మై ట్రిప్, కాక్స్ అండ్ కింగ్స్ సంస్థలు కూడా టర్కీ, అజర్బైజాన్ దేశాల పట్ల వ్యతిరేకంగా స్పందిస్తూ కొత్త ట్రావెల్ ప్యాకేజీలు నిలిపివేశాయి. కాక్స్ అండ్ కింగ్స్ అయితే టర్కీతో పాటు ఉజ్బెకిస్తాన్ దేశాన్ని కూడా ఇందులో చేర్చింది. ఇక మరో ప్రముఖ ట్రావెల్ బ్రాండ్ గో హోమ్స్టేస్ కూడా తమ భాగస్వామ్యాన్ని టర్కిష్ ఎయిర్లైన్స్తో ముగిస్తున్నట్టు ప్రకటించింది. భారతదేశానికి వ్యతిరేకంగా టర్కీ వ్యవహరించడాన్ని నిరసిస్తూ టర్కిష్ ఎయిర్లైన్స్తో మేము సంబంధాలు తెంచుకుంటున్నాం. ఇకపై మా ఇంటర్నేషనల్ ప్యాకేజీల్లో ఆ విమానాలు ఉండవు. జై హింద్ అని సంస్థ తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన దేశాలకు వ్యతిరేకంగా భారత ట్రావెల్ కంపెనీలు పటిష్టంగా స్పందిస్తున్నాయి.